ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మిమ్మల్ని మీ కుటుంబాలని అనుక్షణం ప్రతి క్షణం కాపాడును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట ఈ పూట మనం ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 15వ వాక్యములో ఓ చక్కని మాట రాయబడింది. నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. అబిగయులతో పనుడు చెప్తున్నాడండి. ఆ ఇంట్లో ఉన్న దాసుడు, ఓ పని చేసే వ్యక్తి యజమానురాలతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అమ్మా, మేము మందను కాచుకునేదానికి ఈ కర్మెలు ప్రాంతాల్లోకి వెళ్ళాం. ఆ ప్రాంతంలో ఊరు చివర ఆ పొలాల మధ్య మేము సంచరించుచున్నంతసేపు, ఆ ప్రాంతంలో మేము నివసించుచున్నంత కాలం మీరు మాకు అప్పగించిన ఈ మందలకి ఎలాంటి అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు అని అబిగయులతో ఈ పన్నుడు చెప్తున్నాడండి. అసలు జరిగిన సంభవం ఏంటి అంటే, దావీదు దగ్గర ఉన్న పనులను ఆ ప్రాంతంలో నాబాలు అనే ఒక ధనవంతుడు, ఒక భూస్వామి ఉన్నాడండి, ఐశ్వర్యవంతుడు. అతడికి చాలా ఆస్తి ఉంది, ఆస్తిపరుడు. దావీదు పనివాడిని ఈ నాబాలు దగ్గరికి వెళ్ళి నాబాలు ఒక మాట అడగమన్నారండి. ఏమండి, దావీదు పంపాడు, దావీదుకు కొంచెం అవసరం ఉంది, ఆ అవసరాన్ని అంతా తీర్చిపెట్టండి అని దావీదు పంపిన పనులు నాబాలుతో చెప్తే, ఇప్పుడు నాబాలు మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడండి. నేను పంపవలసిన అవసరం ఏంటి? దావీదైతే ఎవడికి నష్టం, యెషయా కుమారుడైతే ఎవడికి నష్టం? అసలు దావీదు ఎవడో యెషయా ఎవడో మాకు తెలియదు కదా. మీరు వచ్చి అడిగినంత మాత్రాన మేము ఇస్తాననుకున్నారా అని మూర్ఖంగా మాట్లాడి పంపించేశాడండి. ఈ మాట ఈ పన్నోడు విన్నాడు. విని ఆ ఇంటి ఇల్లాల దగ్గరికి వెళ్ళి, ఇల్లాలు జ్ఞానవంతురాలండి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా దిద్దుకోవాలో జ్ఞానం కలిగింది. నాబాలు మూర్ఖుడు. ఈ అమ్మ జ్ఞానం కలిగింది కనుక ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పన్నుడు చెప్తున్నాడు. బహుశా ఇదే మాట యజమానితో చెప్పింటే వినేవాడు కాకపోయి ఉండవచ్చేమో. ఆ పనివారు, దావీదు పనివారు వచ్చి అడిగితేనే కాదన్నాడు. మరి ఈ ఇంట్లో ఉన్న పనివాడు చెప్తే ఒప్పుకుంటాడా? బహుశా అతడు అనుకొని ఉంటాడు, యజమానునితో చెప్పేదానికంటే యజమానురాలు దగ్గరికి వెళ్ళి చెబుదాం, యజమానురాలుతో విన్నపించుకుందాం, మనకు కలిగిన అది చెబుదాం అని యజమానురాలు దగ్గరకు వచ్చి అతను అంటున్నాడు, అమ్మా, మేము అక్కడ ఉండినంత కాలం మాకు నష్టము కానీ అపాయము కానీ సంభవించలేదు. వారు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు. అంటే ఏ అపాయము కలగకుండా అనుక్షణం ప్రతి క్షణం మమ్మల్ని కాచుకుంటూ వచ్చారు. ఎక్కడ? కర్మేలు అనే ఒక దేవుని సంఘం అనుకుందాం. ఈ కర్మేలు అనే ఈ దేవుని సంఘంలో, పొలము అనే దేవుని సంఘంలో ఎవరు ఉన్నారు? పనివారు. ఏ పనివారు? దావీదుతో కూడిన పనివారు. అంటే దావీదు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యం అనుకుందామండి. పనివాళ్ళు ఎవరు అంటే దైవ సేవకులు అనుకుందాం. ఇప్పుడు ఈ మందను
ఈ మంద కాపురులను ఏం చేశారంటే నష్టము కలగకుండా వారిని అనుక్షణం ప్రతి క్షణం కాపాడుకుంటూ వచ్చారు. అలాంటారు, అమ్మా అక్కడ ఉండినంత వరకు మాకు నష్టం మాకు వాటిల్లలేదు, అపాయం మాకు కలగలేదు, మమ్మల్ని అలా కాపాడుతూ వచ్చారు. నిజమే. నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు మరి ఏ విషయాల్లో మీరు నష్టపోతూ వచ్చారో నాకు తెలియదు. ఏ విషయాల్లో మీ చుట్టూ అపాయాలు చుట్టుముట్టి ఒకవేళ మిమ్మల్ని వేదనకు గురి చేశాయో నాకు తెలియదు. అపాయపు అంచులో నిలబడి ఉన్నారేమో, నష్టాల ఊబిలో నిలబడి ఉన్నారేమో. ఏది చేసినా, ఏది ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా, ఏ వ్యాపారం పూనుకొనినా, ఒకవేళ చదువుల పరంగా కావచ్చు, నీ ఉద్యోగ పరంగా కావచ్చు అండి, నీ చేతి పని పరంగా కావచ్చు, నీ వ్యాపార పరంగా కావచ్చు, ఒకవేళ ఈ క్షణం వరకు నష్టమును చూచుచు నువ్వు అనుకోవచ్చు, ఏంటా నా బ్రతుకు, ఎంత ప్రయాసపడుతున్నా ఆశీర్వాదం కలగట్లేదు, ఎంత కష్టపడుతున్నా చెమటను కారుస్తున్నాను కానీ అసలు దీవెనకరంగా ఉండలేకపోతున్నాను, ఎక్కడ ఏది ప్రారంభించినా నష్టమే జరుగుతుంది, నష్టాన్ని నేను చూస్తున్నాను, నష్టము తప్ప ఒక దీవెన కూడా నేను చూడలేకపోతున్నాను అని మదన పడిపోతున్నావేమో, వ్యాకుల పడుతున్నావేమో, చింతిస్తున్నావేమో. నష్టాన్ని చూచుచు ఓ సేవకుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి, ఒకవేళ ఈ క్షణం వరకు ఏ అపాయం నీ చుట్టుముట్టినా, ఏ నష్టం నీ చుట్టుముట్టి నిన్ను పలకరిస్తున్నా, ఈ క్షణము నుండి నా దేవుడు ఆ అపాయములోంచి నిన్ను తప్పించబోతూ ఉన్నాడు, ఆ నష్టములోంచి నేను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నీకు నష్టము కలగకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. నష్టము వాటిల్లకుండా దేవుడు సురక్షితమైన రెక్కల నీడలో నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లలను దాచపెట్టబోతూ ఉన్నాడు. నష్టము జరగదు, నష్టము జరగనివ్వడు. నష్టము కలగకుండా ఈ దినమంతా మీరు సాగి వెళ్ళుదురుగాక. నష్టము కలగకుండా ఈ దినమంతా మీరు ముందుకు కొనసాగించబడుదురుగాక. ఈ దినమంతా నీవు ఎక్కడ అడుగు పెడుతున్నా నీ చుట్టూ నా దేవుడు కాపుదలగా ఉండబోతూ ఉన్నారు. వారి చుట్టూ ప్రాకారముగా వారు ఉండినట్లుగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీ చుట్టూ ప్రాకారముగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ప్రాకారముగా నిలబడిన దేవుడు నష్టము జరగనివ్వడు. నీవు ఏది పూనుకొనినా, ఏది ప్రారంభించినా నష్టము వాటిల్లదు. నష్టము జరగకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. అందుకే వీరంటారు, అమ్మా అక్కడ మేము ఉండినంత కాలం అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింప లేదు. వారన్నట్లుగండి ఈ దినమంతా మీ నోట నా దేవుడు ఆ మాట ఉంచబోతూ ఉన్నారు. వారు చెప్పినట్లుగా నష్టము సంభవించలేదు అనినట్లుగా, అపాయం కలగలేదు అనినట్లుగా ఈ దినమంతా నీవు కూడా ఆ మాట చెప్పబోతూ ఉన్నావు. నా ప్రభు నీ నోట ఆ మాట ఉంచబోతూ ఉన్నాడు. నా దేవుడు నాకు ప్రాకారముగా ఉన్నాడు, నష్టము జరగనివ్వలేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నష్టము రానివ్వలేదు అనే మాట నీ నోట వచ్చినట్లుగా నా దేవుడు అద్భుతం చేయునుగాక. ఓ సేవకుడిగా నేను కూడా మనసారా కోరుకుంటూ ఈ మాటలు మీతో చెప్తున్నానండి. నేను కూడా ఆశపడుతున్నాను, ఈ దినమంతా నష్టము జరగకుండా నా ప్రభు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఓకే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నష్టము సంభవింపలేదు అని లేఖనము చెప్తుంది. ఒక వ్యక్తికి ఎప్పుడు నష్టం కలుగుతుంది? ఆ నష్టములో నుండి ఆ వ్యక్తి తప్పించబడాలి అంటే ఏం చేయాలి? ఒకే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి దైవజనుడైన పౌలుతో పాటు కొందరు ఓడ ప్రయాణం చేస్తున్న ఆ సందర్భం అండి. ఈ దైవ సేవకుడు ఈ ఓడ ప్రయాణం ప్రారంభించక మునిపే ఈ దైవ సేవకుడు ఆ నావ నడిపిస్తున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి ఆ వ్యక్తులతో ఒక మాట అంటున్నారు, అయ్యలారా
నేను చిన్న ఒక మాట చెప్తాను, వినండి. బహుశా వారు అనుకున్నారేమో, వీరు చెబితే మనం ఏంటి వినేది, వీరు చెబితే మనం వినాలా అన్నట్లుగా ఆలోచనగా ఉండి విననట్టుగా చెప్పు అన్నట్లుగా అన్నారండి. ఈ దైవ సేవకుడు కూడా వారితో ఓ మాట అంటున్నాడు. ఏం లేదండి, నాకెందుకు ఒక ఆలోచన వస్తుంది, నా దేవుడు నా మనసులో ఒక ఆలోచనను కలగచేస్తున్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఏమీ లేదండి, ఇప్పుడు మనము ప్రయాణము చేయుట అంత మంచిది కాదనే నాకు తోచుచున్నది. ఇప్పుడు వెళితే మనకు క్షేమము కలగదని నాకెందుకో ఆలోచన వస్తుంది. ఓ దైవ సేవకుడు చెప్తున్నాడు, ప్రేరేపించబడిన వాడై ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనము వెలుట మంచిది కాదండి. ఇదిగో ఇప్పుడు వెళ్ళామనుకో, ఓడలో ఉన్న సరుకులకు ఓడకు మాత్రమే కాదు హాని, మన ప్రాణములకు కూడా హాని కలుగుచున్నదని, నష్టము కలుగుచున్నదని నాకు తోచుచున్నది. వస్తువులు పోతే మళ్ళీ కొనగలం, ఓడ బ్రద్దలైపోతే మళ్ళీ ఓడను తయారు చేయగలం. మన ప్రాణాన్ని కోల్పోయామనుకో, వస్తువులు కొనలేం, ఓడను తయారు చేయలేం. అందుకని మనము ఈ దినము ప్రయాణము ఆపుకోవటం మంచిది అని ఒక హెచ్చరికతో కొన్న మాట చెప్తేనండి, ఈ దైవ సేవకుడి మాట ఎవడు వినలేదండి, ఎవడు పట్టించుకోలేదు. అంటే ఈ దైవ సేవకుడి మాట నేనెందుకు వినాలి, ఈ దైవ సేవకుడు చెప్పింది నేనెందుకు చేయాలి అన్నట్లుగండి వారు ఏం చేశారంటే, ఈ దైవ సేవకుడి మాట వినకుండా ప్రయాణమును కొనసాగించారు. బాగానే సాగిందండి. ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకు. ప్రారంభం బాగానే ఉంది, చక్కని పాటలతో పాడుకుంటూ ఇక గమ్మి వెళుతామనుకుంటున్నారు. ఆనందకరంగా ఓడల నావలో కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దైవ సేవకుడికి ఆలోచన ఒకటే, ఏదో విపత్తు జరగబోతుంది, ఏదో శ్రమల మధ్యలో మనం నిలిచి ఉండబోతున్నాం, ఏదో ఆటంకాలు మనల్ని ఆవరించబోతూ ఉన్నాయి అని ఈ దైవ సేవకుడు మనసులో ఒక ఆలోచన మెదులుతూనే ఉందండి. ఎంతో దూరం సాగలేదండి, కొంత మట్టుకే, కొంత దూరమే వీరు ప్రయాణమై వెళ్ళారు. అంతలో సముద్రం అంతా అలజడి, సముద్రం అంతా అల్లాకొల్లం. సముద్రమేనా, సముద్రంలో నావ కూడా అండి. ఈ నావైనా, నావలో ఉన్న వ్యక్తులు కూడా అల్లజడితో నింపబడిపోయారు. ఎంత ప్రయత్నం చేశారంటే నావలో ఉన్న వస్తువులన్నీ పడేశారు. ఎందుకని, ఎట్లాగైనా మనం కాపాడబడాలి, ఈ నష్టం నుంచి మనం విడుదల పొందాలి, ఎట్లాగైనా మనం ముందుకు వెళ్ళాలి అన్నట్లుగండి ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందండి. ప్రయోజనమే లేదు. ఎంత ప్రయాసపడ్డారంటే, ఎంత కష్టపడ్డారంటే తప్పించుకోవాలి, ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు ఈ దైవ సేవకుడు ఓ చక్కని మాట అంటున్నాడు, అయ్యలారా, నేను ప్రయాణము చెయ్యకముందే మీకు చెప్పా, ప్రయాణము జరగకముందే మీకు హెచ్చరిక చేశా. ఒకవేళ ఇప్పుడు వెళితే నష్టాన్ని చూస్తాం, ఇప్పుడు వెళితే మనం నష్టంలో కూరుకొని పోతాం, ఇప్పుడు వెళితే నిశ్చయముగా మనం ఆపదలో చిక్కుపడతాం అని మొత్తుకొని చెప్పా. విన్నారా? వినలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇప్పుడు ఓడకు నష్టం కలుగుతుంది, ఇప్పుడు ఓడలో ఉన్న మనకు నష్టం కలుగుతుంది. ఇప్పుడు మన ప్రాణాన్ని ఎవడు కాపాడగలడు? ఈ నష్టం నుంచి ఎవడు మనం తప్పించగలడు? నేను చెప్పినప్పుడు మీరు వినింటే, నేను చెప్పినప్పుడు మీరు చేసింటే మనకి ఈ నష్టము సంభవించేది కాదు. మీరు తర్వాత చదువుకోండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 10వ వాక్యం, 21వ వాక్యం. 10వ వాక్యంలో దైవ సేవకుడు చెప్పాడు వెలుట మంచిది కాదని, వినలా. 21వ వాక్యంలో నష్టం కలిగినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. నిజమే కదా, నిజమే కదా. ఎన్నో సందర్భాలలో దైవ సేవకులు నీకు హెచ్చరిక చేసి ఉండొచ్చేమో. ఈ మాటలు వింటున్నా నీ బ్రతుకునకు దైవ సేవకులు హెచ్చరిక చేసి ఉండొచ్చేమో. పలుసార్లు దేవుడు హెచ్చరించి ఉండొచ్చేమో. ఇదిగో మీరు వెళుతున్న మార్గం నష్టాన్ని మీకు కలగ చేస్తుంది, మీరు చేస్తున్న ఈ పని దేవుని చిత్తానుసారం కాదు, మీకు నష్టాన్ని కలగ చేస్తుంది. గనుక ఈ పని మీరు ప్రారంభించవద్దు, ఈ వ్యాపారం మీరు ప్రారంభించవద్దు, ఈ చేతి పని మీరు ప్రారంభించవద్దు, ఇప్పుడు నష్టం వాటిల్లుతుంది, కొంతకాలం ఆగు
అని సేవకులు ఎంతమంది హెచ్చరించనండి, వినక ఏం కలిగింది? నష్టమే కలిగింది. నీ వ్యాపారంలో నష్టం చూసావు, కారణం ఏంటి? దైవ సేవకుడు చెప్పిన మాట వినక నీవు ప్రారంభించినందువల్ల నష్టం కలిగింది. నేనే మాట, ప్రారంభంలో బాగానే ఉండొచ్చండి, వారు కూడా ప్రారంభంలో బాగానే వెళ్ళినట్టుగా వెళ్ళారు, సముద్రంలో మధ్యలోకి వెళ్ళిపో ఆటంకాలు ఎదురయ్యాయి. అంటే ఈ దైవ సేవకుడు ముందు పసిగట్టి చెప్పాడు, మనకు ఆటంకం కలగబోతుంది, నష్టం వాటిల్లుతుంది, వినలా. అట్లాగే ఒకవేళ నీ బ్రతుకుల్లో వినకుండా, ఒకవేళ నీకు నీవే అడుగులు ముందుకు వేస్తూ వచ్చావేమో, ఇది మేలు అనుకున్నావేమో, ఇది నాకు క్షేమం అనుకున్నావేమో, నీవు మేలు అనుకున్నది, నీవు క్షేమము అనుకున్నది నీకు నష్టాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. ఎందుకంటే నీవు దైవ సేవకుడి మాటకు నువ్వు వినలేదు, దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ హెచ్చరిక నువ్వు తీసుకోలేదు, కనుక నష్టం వాటిలతో వచ్చింది. ఓ సేవకుడిగా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు ఏ నష్టమును నువ్వు చూచావో, కారణం ఏంటి అంటే దైవ సేవకుడి మాట వినకపోయినందువలన ఒకవేళ నష్టం చూచుతూ వచ్చావు. అందుకే లేఖనంలో కూడా చక్కని మాట రాయబడిందండి. ఈ దైవజనుడైన సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో ఒక మాట అన్నాడు, అయ్యా, నీ దేవుడైన యెహోవా నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే నీవు చేయి, వేరేది వద్దు. యెహోవా ఇది చేయమన్నాడు, అదే చేయి. బాగానే తల ఊపాడండి, కానీ ఊపాడు, కానీ చేశాడా? చేయలా. దేవుడు చెప్పిన మాట అంటే సమూయేలు చెప్పిన మాట చేయకుండా తనకు నచ్చినది చేశాడు, తను కోరుకున్నది చేశాడు. ఏం జరిగింది తెలుసా? సౌలు జీవితంలో నష్టము వాటిల్లినట్లుగా వాక్యము సెలవిస్తుంది. కారణం ఏంటి అంటే దైవ సేవకుడు వచ్చి చెప్పినప్పుడు ఆ మాట వినకపోయినందు వల్ల ఏం కలిగింది? నష్టం జరిగిందండి. మరొక చోట కూడా రాయబడింది, దైవజనుడైన ఏలియా ఓ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఓ ఇంటికి వెళ్ళాడండి, వెధవరాలు ఇంటికి. ఆ ఎమ్మతో ఒకటి అంటున్నాడమ్మా, నేను నీతో ఏదైతే చెప్పానో ఆ మాట నీవు చేసావు గనుక, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడ్డావు గనుక, చూడు, ఈ 3.5 సంవత్సరం ఈ కరువు దినాలు పోయేంత వరకు దేవుడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ నష్టము జరగనివ్వడు. నీవు నీ కుటుంబం సమృద్ధితో పోషించబడబోతూ ఉన్నారు అని దైవ సేవకుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా లేఖనం చెప్పకనే చెబుతుందండి. అంటే ఒక వ్యక్తి ఎందుకు నష్టపోతాడు అంటే లేఖనం అంటుంది, దైవ సేవకుడి మాట వినకపోయినందువలన. అంటే దైవ సేవకుడి మాటే దేవుని మాట. దైవ సేవకుడు ఎవరు? దేవుని ప్రతినిధి. దేవుడు చెప్పింది దైవ సేవకుడు వింటాడు, దైవ సేవకుడు చెప్పింది ప్రజలకు చెబుతాడు. దేవుడు ఏది చెప్పాడో అదే మాట ప్రజలకు చెబుతాడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు అంటే దేవునికి ప్రతినిధి ఒక దైవ సేవకుడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినాలి? దైవ సేవకుని మాట నీవు వింటే నష్టము జరగదు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పిన మాట ఏంటంటే, జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు ఏ నష్టం జరుగుతూ వచ్చిందో, ఏ నష్టం నీ కుటుంబంలో నిలిచిపోతూ వచ్చిందో, ఏ నష్టంలో నీవు పడిపోయావేమో, అయ్యా ఈ వ్యాపారం ప్రారంభించాను, నష్టమే కలిగింది, ఈ చేతి పని ప్రారంభించాను, నష్టమే కలిగింది, ఇక్కడికి వెళుతున్నాను, అపాయమే కలుగుతుంది అని ఒకవేళ ఈ పాట నీ బ్రతుకుల్లో నీవు పాడుకుంటూ సాగి వెళుతున్నావేమో, ఎంత ప్రయాసపడినా నష్టాన్ని చూస్తున్నాను, ఎంత కష్టపడినా నష్టాన్ని చూస్తున్నాను అనే మాట నీ నోట వస్తుందేమో. నా ప్రభు పక్కనే చెబుతూ ఉన్నారు, ఈ మాటలు వింటున్న ప్రజలారా, నీవు ఎక్కడ నిలబడిన నష్టము జరగనివ్వకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఈ దినమున ఒక నిర్ణయం తీసుకొని దేవుని మాట అని దైవ సేవకుల నోట నుంచి వచ్చే మాటకు నీ విధేయతను చూపెట్టగలిగితే నీ వ్యాపారంలో నష్టము కలగకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. నీ చేతి పనుల నష్టము వాటిల్లకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ దేవుడు నీకు నష్టము జరగకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. నష్టము తొలగిపోవునుగాక, నీకు క్షేమము కలుగునుగాక, అపాయము తొలగిపోవునుగాక, నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయము నుండి ఈ తేదీ ముగించేంత వరకు
నష్టము జరగకుండా నువ్వు ఎక్కడ నిలబడినా, నీవు ఏది ప్రారంభిస్తున్నా, ఏది చేయాలని తలంచుచు ఉన్నా, ఏది చేయాలని నువ్వు పూనుకొనినా, ప్రతి దానిలో నా దేవుడు నీకు తోడై, నా దేవుడు నీ ప్రక్క నిలిచి, నా దేవుడు నీ వెన్ను తట్టి నష్టము వాటిల్లకుండా నా దేవుడు నష్టాల ఊబిలో నుంచి మిమ్మల్ని అందరు లేవడెత్తునుగాక. నష్టాల ఊబిలోంచి నా దేవుడు మిమ్మల్ని అందరూ లేపి ఆశీర్వాదకరమైన చోట నిలుపునుగాక. మనసారా కోరుకుంటున్నాను, ముగిస్తున్నానండి. ఈ 2వ తేదీ అంతా నా ప్రభు నీ చేతి పనికి తోడై ఉండునుగాక. నీ 2వ తేదీ అంతా నీ వ్యాపారానికి తోడై ఉండునుగాక, నీ ఉద్యోగంలో తోడై ఉండునుగాక, నీ రాకపోకల్లో తోడై ఉండునుగాక. నష్టం అనే మాట నీ కుటుంబంలో లేకుండా, నష్టం అనే మాట నీ బ్రతుకులో లేకుండా, నష్టం అనే మాట నీ వ్యాపారంలో లేకుండా, నష్టం అనే మాట నీ చేతి పనులు లేకుండా, నష్టం అనే మాట నీ పిల్లల జీవితంలో లేకుండా నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నీవు ఆశీర్వాదం చూచెదవుగాక, ఈ దినమంతా దీవెన నీవు అనుభవించదువుగాక. నా దీవెన మీకు కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించదను అని మాట ఇచ్చిన దేవుడు తప్పక ఈ దినమంతా నీ శాపమును కొట్టివేసి, నీ దరిద్రతను కొట్టివేసి, నీకు కలుగుతున్న అపాయమును తీసివేసి, నీ నష్టము నీకు సంభవించకుండా దేవుడు నీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని అందరినీ దీవెనకరంగా నిలబెట్టునుగాక కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ 2వ తేదీ అంతా నా ప్రభు సన్నిధి మీతో కూడా ఉండునుగాక. నా ప్రభు హస్తం మీకు తోడుగా ఉండునుగాక. నా ప్రభు మీరు ఏది చేయాలని తలంచినా దానిలో మీకు జయం కలగచేయునుగాక. 2వ తేదీ అంతా నా దేవుడు మీ చుట్టూ ఆవరించునుగాక, మీకు కాపుదలగా నిలబడునుగాక, మిమ్మల్ని గమ్యము చేర్చునుగాక. మీరు అనుకున్న ప్రతి ఇవి మీరు పొందెదరుగాక. లేఖనం అంటుంది, మాకు అపాయము కానీ నష్టము కానీ సంభవింపలేదు. అక్షరాలుగా ఈ అనుభవాలు ఈ దినమంతా మీరు చూచెదరుగాక, ఈ దినమంతా మీరు అనుభవించుదురుగాక. అపాయం నష్టం సంభవించకుండా మీ కుటుంబాలన్నీ కాపాడబడునుగాక. తలలు వంచండి, వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము. ఈ 2వ తేదీ కూడా మీ చేతులకు మీ బిడ్డలను అప్పగిస్తున్నాను. ఈ దినమంతా మీ బిడ్డలు చేస్తున్న చేతి పనిలో, చేస్తున్న వ్యాపారంలో, చేస్తున్న ఉద్యోగంలో, పిల్లలు చదువుతున్న చదువుల రంగాలలో నష్టం అపాయం కలగకుండా ఈ దినమంతా కాపాడబడుదురుగాక. ఈ దినమంతా క్షేమం కలుగునుగాక. ఈ దినమంతా ఆశీర్వాదం చూచుదురుగాక. నైనా నష్టం అనే మాట ఈ దినము వీరి బ్రతుకులో లేకుండా ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు సహాయం చేసి నడిపించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఈ దినమంతా కూడా ఈ బిడ్డలతో కూడా మీరు నిలిచి నడిచి ఆలోచన చెప్పి నష్టాన్ని కొట్టివేసి అపాయపు అంచులు తప్పించి ఈ ప్రజలకు క్షేమము కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించమని, వీరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.